నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు పిచ్చ క్లారిటీలో ఉంది లైఫ్ అంటే. మా క్లాస్మేట్తో గేమ్స్ ఆడుతున్నా. మా సార్ చూసినాడు. నెక్స్ట్ రోజు క్లాస్లో అడిగినాడు అందరి ముందర, ఏమైదాం అనుకుంటున్నావు ఎప్పుడు చూసినా గేమ్సే ఆడతావని. చాలా కాన్ఫిడెంట్గా లేచి, క్రికెట్ బాగా ఆడతా సార్ నేను, క్రికెటర్ అయిపోతా అన్న. ఆయన హేళనగా నవ్వి, క్రికెటర్ నేను కూడా అయిదాం అనుకుంటాను, మీ సంగతి నాకు తెలియదు సార్, నేను చాలా టాలెంటెడ్ అన్నా. క్లాస్ అంతా నవ్వింది. అవుట్ స్టాండింగ్ రా అని బయట నిలబెట్టినాడు. మీ నాయనతో చెప్తా ఉండన్నాడు. ఏం చెప్పినాడు ఏమో ఆ మహానుభావుడు. నేను 10th పాస్ అయ్యే టైంకి మా నాయన పట్టకపోయి ఎంసెట్ కోచింగ్లో పడేసినాడు. ఎంసెట్ ఏంద్రా అని అర్థమయ్యేలోపు బీటెక్ స్టార్ట్ అయిపోయింది. బీటెక్ డిగ్రీ తీసుకొని బయటకు వచ్చే టైంకి అర్థమైంది ఆ డిగ్రీ ఎక్స్పైర్డ్ రా అని. ఏం చేస్తావురా అని మా నాయన అడిగితే, ఉన్నూరులో ఏదో చిన్న ఉద్యోగం చూసుకుంటానన్నా, లేకపోతే బిజినెస్ పెడదాం అని చిన్నదన్నా. బిజినెస్ అందరికి వచ్చి రాదురా, మీ పెదనాయనకి అప్పుడు అట్లా జరిగిందని 30 ఏళ్ళ స్టోరీ తీస్తాడు. ఈ కాట తట్టుకోలేక సిటీకి వచ్చి 10 ఏళ్ళ నుంచి జాబ్ చేసుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, చిన్న ఉద్యోగమైనా పర్లేదప్ప ఊరికి వచ్చేయి అంటారు. పెళ్లి చేసేస్తామప్ప యాదవ్ పిల్లని చూసి అంటారు. ఈ క్లారిటీ నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడే ఉన్నది. నేను గేమ్ ఆడుతూ తిరిగినా అన్నానే, ఏందనుకున్నావు, మా మేడం కూతురుతో అమ్మ నాన్న ఆట. అందుకే నేను ఊరికే కాదనేది, పెద్దోళ్ళకి ఏం తెలియదురా అని.